ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బిక్కు నాయక్ అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అతన్ని స్థానికులంతా కలిసి భుజాలపై మోసుకుంటూ వాగు దాటిస్తుండగా మృతి చెందాడు. కెరిమరి మండలం జానకాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనార్పల్లి వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గ్రామానికి చెందిన పవార్ బిక్కు నాయక్ ఛాతీలో నొప్పి ఉందని అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో అన్నార్పల్లి వాగు వద్ద వంతెన లేకపోవడంతో వాగులో నీటి ప్రవాహం అధికం ఉండడంతో అతన్ని తీసుకెళ్లే క్రమంలో వైద్యం ఆలస్యం కావడం వల్ల వాగు మధ్యలోని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గత 4-5 రోజుల క్రితం కూడా గ్రామ పంచాయతీ కార్మికుడు మండాడి కోసు కూడా వర్షాలతో వాగు ప్రవాహం అధికంగా ఉన్నట్టు ఇంటి వద్దనే చికిత్స తీసుకొని సరైన సమయానికి వైద్యం అందగా అతడు కూడా 4-5 రోజుల క్రితం మరణించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అధికారులకు అనార్పల్లి వాగుపై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఎన్నిసార్లు కూడా విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున మేము తెలిపేది ఏంటంటే అనార్పల్లి వాగుపై వంతెన ఉంటే ఈరోజు మండాడి కోసు కావచ్చు, మరి పరవార్ బిక్కు నాయక్ కూడా కావచ్చు, వాళ్ళకు వాగు వంతెన ఉంటే వాహనాలు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు సమయానికి వాళ్ళు చికిత్స తీసుకుని బతుకునే వాళ్ళు. తక్షణం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ఆన్పరిలి వాగు దాటిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. అంటే గుండెపోటు రావడంతో వాగులో నుంచి వెళుతున్నటువంటి క్రమంలో ఒకసారిగా గుండెపోటు వచ్చింది. ఆ వ్యక్తి మృతి చెందడం జరిగింది. చాలా రోజుల నుంచి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి నిర్మించాలని కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ రవి. ఏదైతే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అనార్పల్లి చెందిన పవార్ బిక్కు నాయక్ అనే ఒక వృద్ధుడు ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు కిరమిరి మండలంకు ఇటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో ఉంటుంది అనార్పల్లి. ఈ అనార్పల్లికి సంబంధించిన వాగు అటు మహారాష్ట్రలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బిక్కు నాయక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే జనకాపూర్ కు చెందిన గ్రామస్తులు బిక్కు నాయక్ ను ఇటు ఆసిఫాబాద్ హాస్పిటల్ కు తీసుకొచ్చే తరుణంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అసలు వాగు దాడితే గానీ అక్కడ ఉన్న రవాణా సౌకర్యాలు కూడా ఉంటాయి. ఏదైతే ఇటు ఆసిఫాబాద్ కు సంబంధించిన గ్రామాలు సగం మట్టుకు ఇటు వాగు చివరికి ఇటు వాగు అవతలకు ఉంటాయి. దీనికి రహదారులు లేక వాగుల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఇటు బిక్కు నాయక్ కు ఛాతీ నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు అక్కడ ఉన్న గ్రామస్తులు తెలపడం జరిగింది. ఏది ఏమైనా కూడా గత ఎన్నో సంవత్సరాలుగా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎంతో మంది నేతలకు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వినతి పత్రాలు ఇచ్చినా కూడా అది అందరినీ ద్రాక్ష వలె ఉందని అక్కడ ఉన్న లంబాడి సామాజిక వర్గం నాయకులు అయితే అంటున్నారు. ఏది ఏమైనా ఆదివాసులను పట్టించుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక మరో అంశాన్ని చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి ఫిర్యాదుదారుడు వీరంగం సృష్టించారు. బార్లో పంచాయతీరాజ్ అధికారి రామాంజనీ రెడ్డిని ఫిర్యాదుదారుడు నిలదీశాడు. గ్రీవెన్స్లో ఫిర్యాదును తిరస్కరించడం నిలదీశాడు. గత 20 రోజులుగా ఫిర్యాదుదారుడు ఫోన్ చేసినా అధికారి స్పందించలేదు. దీంతో మద్యం మత్తులో అధికారిపై ఫిర్యాదుదారుడు రెచ్చిపోయాడు. కొత్తపల్లిలోని కాలువపై కట్టడి